హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా కలెక్షన్. లాస్ట్ వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ ఇది. బీదర్లో జలనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, తర్వాత ఇక్కడికి వచ్చాము. ఈ టెంపుల్ గురునాథ్ టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇది సిక్కులకి చాలా ఇంపార్టెంట్ అయిన టెంపుల్ ఇది. గురునాయక్ టెంపుల్ ఇది. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, కానీ మాకు టైం కుదరలేదు, మేము వెళ్ళలేదు. మందిరం లోపల ఇలా ఉంది. ఇక్కడ బయట కోనేరు చాలా బాగుంది. కోనేరు కూడా ఇక్కడ తలకి రుమాలు ధరించే వెళ్ళాలి. ఇక్కడ ఆయన గుర్తుగా కట్టారనమాట ఈ టెంపుల్, గురునాథ్ టెంపుల్. ఫస్ట్ బీదర్లో ఎక్కడ చూసినా వాటర్ రావట్లేదు అని చెప్పి గురునాయక్ గారు ఒక రాయిని తొక్కడం వల్ల కింద ఉన్న శిథిలాలన్నీ కదిలి వాటర్ వచ్చాయంట. అప్పటి నుంచి ఈ ప్లేస్ని ఇలా డెవలప్ చేశారంట. చాలా బాగుంది. చుట్టూ ఎన్విరాన్మెంట్ కానీ చెట్లు కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. మేము ఇక్కడ లంచ్ తినేసి నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్ళాము. ఇది బీదర్లో ఇంకో టెంపుల్ అండి, శ్రీ మల్లార్ మల్లన్న టెంపుల్. ఇది లోపల గుళ్ళో మొత్తం పసుపు కొబ్బరి అంతా చల్లారండి. ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరూ పసుపు కొబ్బరి తీసుకొని వచ్చి గుళ్ళో ఇలా చల్లుతారంట. మీరు కూడా చూడండి. మేము నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి జిల్లాలోని కేతకి సంగమేశ్వరం టెంపుల్కి వెళ్ళాము. ఇది ఆ జిల్లాలోనే పెద్ద టెంపుల్ అంట. ఈ టెంపుల్లో కోరికలన్నీ నెరవేరుతాయంట. ఈ గుడి చాలా పురాతనమైనది. 2 చరిత్రలు ఉన్నాయంట ఈ గుడికి. ఆలయంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్టు చెప్తున్నారు. త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన కుపేంద్ర అనే రాజు తన వ్యాధి సంగమేశ్వరంలోని నీటి గుండంలో నయమైందంట. స్వామి కల్లో కనిపించి ఆలయాన్ని కట్టమని అతన్ని కోరడం ఈ ఆలయం నిర్మించారంట. బ్రహ్మదేవుడు కేతకి అనగానే మొగలి పువ్వులతో పూజించడం ద్వారా ఈ ఆలయానికి కేతకి సంగమేశ్వరం అని పేరు వచ్చిందంట. మరో కథ, కేతకి అనే అప్సరస ముని శాపంతో అక్కడ మొగలి వనంలో ఆమె ఘోరంగా తపస్సు చేయడం వల్ల ఈ ఆలయానికి కేతకి సంగమేశ్వర ఆలయం అని పేరు వచ్చిందంట. ఇది పురాణాల్లో చెప్తున్నారు. ఇక్కడ కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ప్రసాదం పెడితే అక్కడ ఒక హోల్ లాగా ఉంది. అక్కడ మనము ప్రసాదం పెడితే అది డైరెక్ట్గా కాశీకి చేరుతుందంట. ఈ వాటర్ కోనేరులో కాశీ నుంచి వస్తాయని చెప్తున్నారు. ఈ కోనేరులో స్నానం చేయడం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తీరుతాయంట. ఇక్కడ మనం బయటికి వచ్చాక సైడ్లో ఇక్కడ శివలింగం ఉంది. ఈ శివలింగంని మన నుదిటికి తాకి ఏవైనా కోరికలు అనుకుంటే నెరవేరుతాయంట.
ఇది అయిపోయాక మేము అక్కడ దీపాలు వెలిగించాము. చాలా బాగుంది టెంపుల్. చాలా క్రౌడ్ ఉంటుందంట. మేము వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఫ్రీగానే ఉంది. చాలా బాగా దర్శనం చేసుకున్నాం స్వామిని. నా తర్వాత మా అమ్మాయి కూడా చాలా ట్రై చేసింది, కానీ తను ఎత్తడానికి అవ్వలేదు. మేము నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇంకా ఫైనల్గా ఫుడ్ తినడానికి వచ్చేసాము. ఇది పటాన్ చెరువులోని బాబాయ్ హోటల్. ఇక్కడ అందరు టిఫిన్ చేసాము. ఫుడ్ అయితే పర్లేదు, కానీ కూకట్పల్లి బ్రాంచ్లో అయితే ఫుడ్ చాలా బాగుంటుంది. క్రౌడ్ కూడా ఏం లేదు హోటల్లో. అన్నీ ఫినిష్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది. యాక్చువల్గా మాకు ఇంకో ప్లాన్ ఉండిండా. వాల్యూ జోన్ ఆపోజిట్లో కోటి దీపోత్సవం ప్లాన్ చేశారు. మేము అది చూసుకొని వెళ్ళాలని అనుకున్నాము, కానీ అక్కడ ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజు చేయలేదు. మేబీ పౌర్ణమి రోజు చేశారంట. నెక్స్ట్ ఎవరైనా ఇటు సైడ్ వచ్చి అక్కడ కోటి దీపోత్సవం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.